హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఇక్కడ మనకు ఎప్పుడెప్పుడు చూస్తున్నటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసింది. 1,03,000 పైగా పోస్టులతో మనకైతే నోటిఫికేషన్ అయితే రిజల్ట్ చేశారు. మరి ఈ నోటిఫికేషన్ వస్తున్నట్టు మనకు ఆల్రెడీ తెలుసు. మనకు ఇవాళ నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది సాయంత్రం 5 గంటల నుండి. మరి మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ యొక్క RC1 2019 అయితే మనకు వచ్చేసింది. మనకు ఇది రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ నుండి మనకు వచ్చినటువంటి నోటిఫికేషను. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ముఖ్యమైన డేట్స్ ఏవి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి, అలాగే సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, మనకి ఎన్ని స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, మనకు పీఈటీకి సంబంధించి ఏముంటుంది, అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు, ముఖ్యమైన పాయింట్స్ ఏవేవి, మీకు ఫీజు విషయము మొత్తం అన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అవన్నీ తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేశారనుకోండి, మీకు ముఖ్యమైన పాయింట్స్ అన్ని మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు చివరికి చూడండి, మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. మరి ఇంకా మీకు ఇటువంటి నోటిఫికేషన్స్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంతవరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనము ఈ యొక్క నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 1 2019 ఇది వచ్చేసి మనకు ఈ యొక్క డేటా పబ్లికేషన్ అంటే ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 23/2/2019 నాడు మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ చేశారు. మనకు అలాగే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా మనకు పబ్లిష్ చేయడం జరిగింది. ఆ రోజే మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ వస్తున్నట్టు ఇది 4వ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు ఇది ఆర్ఆర్సీ నుండి అయితే మొదటిది, మనకు ఆర్ఆర్బీ నుండి 3 వచ్చేసాయి ఆల్రెడీ. ఇది ఆర్ఆర్సీ నుండి 1 అంటే 2019లో ఇది 4వ నోటిఫికేషన్ రైల్వే నుండి మనకు గతంలో 2018లో కూడా 3 నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. ఎలిమెంట్ టెక్నీషియన్, గ్రూప్ డి, అలాగే జేఈకి సంబంధించి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆర్ఆర్బీ నుండి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ పారామెడికల్ వచ్చిన తర్వాత మనకు వేరే డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మనకు ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. మీకు అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చేసి మనకు ఇవాళ నుండే 12/3/2019 5 గంటల నుండి సాయంత్రం 17 hours మీన్స్ ఈవినింగ్ మనకు 5 గంటల నుండి యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి క్లోజింగ్ వచ్చేసి 12/4/2019 ఎగ్జాక్ట్ 1 month నైట్ మీకు 23:59 అంటే 11:59 వరకు మీకు ఉంటుంది, అంటే మిడ్ నైట్ వరకు. మరి ఫీజు పేమెంట్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్లో పే చేయడానికి అయితే 23/4/2019 వరకు మీరు ఫీజు పే చేయొచ్చు. అంటే మీకు ఇంకా 10 days ఇంకా 12 days మీకు ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ మీకు అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత కూడా. మరి ఎస్బీఐ చలాన్ అయితే 18/4/2019లో మీరు పే చేయాలి, అది మధ్యాహ్నం 1 గంటకు. మరి పోస్ట్ ఆఫీస్లో అయితే మీరు 18/4/2019 1 గంటకు. మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్ చూస్ చేసుకోండి, బెటర్, మీకు ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మరి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 26/4/2019 మీరు ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఫీజు పే చేసిన తర్వాత కూడా మీకు ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే పెండింగ్ ఉంటుంది. మీ ఫోటో అప్లోడ్ చేయాల్సినవి అవన్నీ కూడా మీకు కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీరు ఫీజు పే చేసేయండి. ఫీజు పే చేసిన వెంటనే మీరు మిగిలిన అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయండి. మీరు ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయ్యి ఫీజు పే చేసి మీరు మిగిలిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయలేదనుకోండి, మీ అప్లికేషన్ అయితే మీకు వేస్ట్ అయిపోతుంది, అది యాక్సెప్ట్ కాదు, మీకు రిజెక్ట్ అవుతుంది. మరి ఎప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందంటే మీకు September to October 2019 ఇచ్చారు. మ్యాక్సిమం మనకు అక్టోబర్ లేదా నవంబర్లో మాకు ఎగ్జామ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం మీకు 6 to 7 months పైగానే మీకు చదువుకోవడానికి టైం అయితే ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీ చూసుకున్నట్టయితే మొత్తం మనకు 1,03,769 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు 1,03,769 పోస్టులు మనకు భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. గతంలో 60,000 పైగా నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది గ్రూప్ డి లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే. వాటికి సంబంధించి మన మెరిట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు పీఈటీ కూడా మనకు నిర్వహిస్తున్నారు. ఇంకొక 10 daysలో పీఈటీకి సంబంధించి కూడా మనకు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని బోర్డ్స్కి సంబంధించి పీఈటీకి సంబంధించి ఆల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. మరి ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఈ యొక్క 1,03,769 పోస్టులకు సంబంధించి ఈ యొక్క మనకు సికింద్రాబాద్ జోన్ విషయానికి వస్తే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు చూసుకున్నట్టయితే 9,328 పోస్టులు అయితే ఉన్నాయి మనకి ఈ యొక్క సికింద్రాబాద్ జోన్లో అయితే మనకు. మరి ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని రకాలైన పోస్టులకి అయితే ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఇవి క్రిటికల్ ఆపరేషనల్ పోస్ట్ కాబట్టి వారికి ఎలిజిబుల్ లేదు. అంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి, కేవలం ఈ 3 రకాల పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ లేదు. అంటే అసిస్టెంట్ పాయింట్ మ్యాన్ వచ్చేసి మొత్తం 14,570 ఉన్నాయి, అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చేసి 913, ట్రాక్ మెయింటెనెన్స్ గేట్ ఫుడ్ వచ్చేసి 40,721, 56,504. అంటే ఈ యొక్క 56,504 పోస్టులు మాత్రము ఈ యొక్క పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే
ఈ యొక్క పోస్ట్ అనేది క్రిటికల్గా ఉంటాయి కాబట్టి అందుకనేసి నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. మనకి ఇంకా 1,3769లో ఈ 3 రకాల పోస్టులు మాత్రమే ఎలిజిబుల్ కాదు, మిగిలిన పోస్టులకు ఎలిజిబుల్ అనేటువంటిది ఇచ్చారు. మరి అలాగే దీనికి సంబంధించి ఏ పోస్టుకి ఎలిజిబుల్ కాదనేటువంటిది మనకి ఇంకొక టేబుల్ అయితే ఉందో అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, మీకు అలాగే ఈ యొక్క ఏజ్ లిమిట్ కావచ్చు, అన్నీ కూడా మీకు 12/4/2019 నాటికి అన్నీ కూడా మీకు క్లియర్గా ఉండాలి, అంటే అప్లికేషన్ క్లోజ్ అయ్యే డేట్కి. మరి ఎవరైతే మీరు వెయిటింగ్ చేస్తున్నారు రిజల్ట్ కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మ్యాక్సిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎవరు కూడా రిజల్ట్ కోసం అయితే వెయిటింగ్ చేసే వారు అయితే ఉండరు. మ్యాక్సిమం ఇప్పటికు 10th క్లాస్ అయిపోయి మీకు 18 years కంప్లీట్ అయిపోయి మీరు అప్లై చేస్తుంటారు కాబట్టి మీకు 10th క్లాస్ 15 yearsలోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఇదైతే ప్రాబ్లం అయితే కాదు మ్యాక్సిమం. మరి ఎవరైతే ఒకవేళ ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఒకవేళ ఓపెన్లో అలాగా ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోకండి. ఒకవేళ మీకు రిజల్ట్ అనేది 12/4/2019 లోపల వచ్చింది అనుకోండి, ఇప్పటికి రాకపోయినా అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మరి ఎగ్జామినేషన్ స్టేజెస్ విషయానికి వస్తే మనకు ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, కేవలం 1 CBT ఉంటుంది. ఒకవేళ రైల్వే శాఖ ఇంకొక ఎగ్జామ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, మరి అది రైల్వే డిసిషన్. మీ ప్రస్తుతానికి అయితే ఒకే CBT పెడుతున్నారు, ఒకవేళ మధ్యలో వాళ్ళు పెట్టాలనుకుంటే ఇంకొక పెట్టి ఉండే అవకాశం కూడా ఉంటుంది, అక్కడ ఎవరు ప్రశ్నించే అవకాశం అయితే లేదనేటువంటిది ఇచ్చారు. RRB రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ద CBT ఇన్ ఏదర్ సింగిల్ స్టేజ్ ఆర్ మల్టిపుల్ స్టేజ్ మోడ్ అని ఇచ్చారు. మరి అలాగే దీనికి సంబంధించి ఇక్కడ క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం మనకు తీసి తర్వాత ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మనకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకు ఈ యొక్క పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు. మరి పీఈటీకి ఎంతమంది తీస్తారంటే మనకు ఉన్న పోస్ట్కి 3 times ఎక్స్ట్రా, అంటే 100 పోస్టులు ఉన్నాయనుకోండి 3 times అంటే ఒక 300 మందిని పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తానంటే ఒక పోస్ట్కి 3 పీఈటీకి తీస్తారు. మరి ఆ పీఈటీకి మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా తీస్తారు మనకు. మరి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది మనకి ఎగ్జామ్లో, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, ప్రతి 3 తప్పులకు 1 మార్క్ అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మరి ఇవి వచ్చేసి మీకు మెడికల్ స్టాండర్డ్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. A2, A3, B1, B2, C1, C2 అనేసి సైట్ కొన్ని పోస్టులకు సైట్ ఉన్నా మీకు ఎలిజిబుల్ అవుతారు వితౌట్ గ్లాసెస్. కొన్ని పోస్టులకు అయితే మీకు సైట్ ఉండకూడదు, మీకు గ్లాసెస్ కూడా ఉండకూడదు. మరి ఆ పోస్టులు ఏమంటే చెక్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు మీరు ఈ రకమైనటువంటి మెడికల్ స్టాండర్డ్స్ అని చెక్ చేసుకొని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఐ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మీరు చెక్ చేసుకొని మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. ఏ పోస్ట్కు ఏ మెడికల్ స్టాండర్డ్ అటువంటిది కూడా మనకు క్లియర్గా ఇచ్చారు. ఆ టేబుల్ కూడా నేను చూపిస్తాను. అక్కడ మనకు ఒక టేబుల్లో క్లియర్గా ఇచ్చారు మొత్తం ఈ పోస్టులకు సంబంధించి. మరి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2019 నాటికి ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఈ యొక్క అంటే 33 ఏళ్ళు కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రాగా మీకు చూసుకున్నట్టయితే ఓబీసీ వరకు అయితే 3 years, అలాగే SC ST వారికి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అన్రిజర్వ్డ్కి 33, ఓబీసీ నాన్ క్రిమిలియర్కి 36, SC ST 38. మరి PW క్యాండిడేట్ చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ 10 years, ఓబీసీ నాన్ క్రిమిలియర్ 13 years, SC STకి వచ్చేసి మీకు 15 years అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. మరి అన్రిజర్వ్డ్కి వచ్చేసి మీకు 2/7/1986 కంటే ముందు ఉండకూడదు, మరి 2/7/1983 కంటే ముందు ఈ యొక్క ఓబీసీ వరకు అయితే, SC ST వరకు అయితే 2/7/1981 కంటే ముందు అయితే ఉండకూడదు. మరి మిగిలిన కేటగిరీస్కి 1/7/2001 తర్వాత అయితే మీరు బర్త్ అంటే జన్మించుండకూడదు. ఈ డేట్స్ కంటే ముందు అయితే మీరు జన్మించుండకూడదు. మ్యాక్సిమం ఇవి వచ్చేసి మీకు విత్ ఇంక్లూడింగ్ మీకు ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మీకు ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఈ డేట్స్ కంటే ముందే ఉంటే మీరు అప్లై చేసుకోకండి. ఈ డేట్స్ లోపల మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే మీకు అప్లై చేసుకోండి, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. విత్ ఏజ్ రిలాక్సేషన్తో మీకు SC ST వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్తో, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని మీకు ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ మరి ఇంకొక నోట్ కూడా ఇచ్చారు చూడండి, అదే రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు, అప్లై చేసుకోకండి అనేసి. మరి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు కామన్ అన్ని RRBs ఉన్నట్టే మనకు అన్ని ఎగ్జామ్స్ ఉన్నట్టే ఇక్కడ కూడా మనకు ఓబీసీ అలాగే మీకు యొక్క అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 500 rupees ఫీజు ఉంటుంది, మీకు మరి 400 రిటర్న్ చేస్తారు. మీకు మీ యొక్క CBT ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒకవేళ మీకు 2 stages ఉంటే ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత వేస్తారు, లేదంటే డైరెక్ట్ ఒకే స్టేజ్ అయితే మీకు ఎగ్జామ్ రాస్తేనే మీకు 400 rupees ఈ యొక్క బ్యాంక్లోకి అయితే పడుతుంది. అంటే ఒక 10 rupees కట్ అయ్యి మీకు 390 rupees అయితే పక్కాగా పడుతుంది. మరి అదే PWD అలాగే ఫీమేల్ ఆల్ ఫీమేల్ అంటే ఇక రిజర్వేషన్ అవసరం లేదు ఫీమేల్ క్యాండిడేట్స్కి. మరి ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే SC ST క్యాండిడేట్స్ EBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు 250 రూపాయలు ఫీజు పే చేయాలి. మరి వాళ్ళకి టోటల్ అమౌంట్ రిఫండ్ వస్తుంది. వాళ్ళకి అంటే ఒక 10 రూపీస్ కట్టి 240 రూపీస్ అమౌంట్ బ్యాంక్లోకి అయితే పడుతుంది. ఇక్కడ వీరికైతే ఇంకా ఫ్రీ అనేది చెప్పుకోవచ్చు. మరి అలాగే SC/ST క్యాండిడేట్స్కి రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్టయితే మీకు రిజర్వేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్కి. నెక్స్ట్ ఇంకా మనం ముఖ్యమైన పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాము. మనకు ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ టెస్ట్ అని మనకి ఇచ్చారంటే ఒకవేళ వీలైతే పెట్టచ్చు. ప్రస్తుతానికైతే ఒకే CPT ఉంది. తర్వాత మనకు CPT అయిన వెంటనే మనకు PT నిర్వహిస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకు పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క CPTలో మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. టైం 90 నిమిషాలు ఉంటుంది. మరి ఇందులో మీకు జనరల్ సైన్స్ 25 బిట్లు, మ్యాథమెటిక్స్ 25 బిట్లు, మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 బిట్లు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 20 బిట్స్ ఇస్తారు. మనకు లాస్ట్ టైం మనకు జస్ట్ 100 ఇస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం టాపిక్స్ ఇచ్చారు. ఇప్పుడు క్లియర్గా ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ నుండి ఎన్ని బిట్స్ వస్తాయనేటువంటిది క్లియర్గా ఇచ్చారు. ఈచ్ ఆఫ్ 1 మార్క్ అని ఇచ్చారు. మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/3. మరి ఇక్కడ 100 బిట్లు 90 నిమిషాల్లో రాయొచ్చు. మనకు టైం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అదే PWD క్యాండిడేట్స్కి అయితే 120 మినిట్స్ అయితే మనకి ఇస్తారు. మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీకు అన్రిజర్వ్డ్కి 40%, ఎకనామిక్ వీకర్ సెక్షన్కి 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేసి మీకు 30%, SC వారికి 30%, ST వారికి 30% అయితే ఉంది. అదే PWD క్యాండిడేట్స్కి అయితే 2% ఈ యొక్క రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎలిజిబిలిటీ మార్క్స్లో. మరి ఒకవేళ సెకండ్ స్టేజ్ CBTకి మీకు ఒకవేళ ఇంకొక ఎగ్జామ్ పెట్టినట్టయితే ఈ ఫస్ట్ స్టేజ్ CBTలో జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన అందరికీ కూడా ఈ యొక్క సెకండ్ స్టేజ్ CBT క్వాలిఫై అవకాశం ఉంటుంది అని ఇచ్చారు. అంటే ఒకవేళ మీకు సెకండ్ స్టేజ్ CBT నిర్వహిస్తే, అంటే ప్రస్తుతానికైతే లేదు, ఒకవేళ నిర్వహిస్తే అటువంటిది అయితే మనకు అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా సిలబస్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్, నెంబర్ సిస్టమ్, బాడ్మాస్ మనకు సేమ్ కామనే. మొత్తం మనకు అన్ని RRB ఎగ్జామ్కి ఉన్నటువంటి సేమ్ సిలబస్. ఈ యొక్క రీజనింగ్ సంబంధించి కూడా సేమ్. మరి ఇక జనరల్ సైన్స్ వచ్చేసి మీకు 10th క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది. మీకు CBSE బుక్స్ అయితే చదవాలనేది ఇచ్చారు ఇక్కడ. మరి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటీ అటువంటిది ఇచ్చారు. మ్యాక్సిమం మీరు కరెంట్ అఫైర్స్ మీకు రైల్వేస్లో ఎక్కువగా మీకు 6 మంత్స్ చదివితే సరిపోదు. మ్యాక్సిమం ఒక 2 years వరకు మీరు చదవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు 2019 కాబట్టి 2017, 18 ఈ యొక్క 2019 ఎగ్జామ్ వరకు మీరు చదువుకుంటే మీరు ఏదైనా టాపిక్ చదివేటప్పుడు ఒకవేళ అవార్డ్స్ ఏమైనా చదువుతున్నారు అనుకోండి, 2018లో ఎవరికి వచ్చింది, 2017లో ఎవరికి వచ్చింది, 2016లో ఎవరికి వచ్చింది అలా చూసుకుంటే మీరు కవర్ అయిపోతుంది ఆ టాపిక్ చదివేటప్పుడు. అంటే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా అవార్డు చూసుకున్నప్పుడు, స్పోర్ట్స్ ఈవెంట్ చూసుకున్నప్పుడు మనకు ఇప్పుడు ఎక్కడ జరిగాయి, గతంలో ఎక్కడ జరిగాయి, తర్వాత ఎక్కడ జరగబోతాయి అటువంటిది 3 చూసుకుంటే మీకు అక్కడ కవర్ అయిపోతుంది మ్యాక్సిమం. మరి ఫిజికల్ ఎఫిషియెంటీస్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి 35 kg వంటి వెయిట్ అనేది ఎత్తుకొని మీరు 100 మీటర్ల డిస్టెన్స్ని 2 నిమిషాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 35 kg వెయిట్ అనేది మనకి ఇస్తారు. అది 100 మీటర్ల డిస్టెన్స్ 2 minutesలో మీరు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంతోపాటు మీరు 1000 meters మీన్స్ 1 kilometer 4 నిమిషాల 15 సెకండ్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. రన్నింగ్ కూడా ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కేవలం 20 kg వెయిట్ తీసుకొని 100 మీటర్స్ని 2 నిమిషాలు టైం ఇచ్చారు ఇక్కడ. మరి అదే ఇక 1 kilometerకి 5 minutes 40 seconds టైం ఇచ్చారు ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇక్కడ ఇద్దరికి CBT ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ వెయిట్లో తేడా వస్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే టైమింగ్లో తేడా ఉంది రన్నింగ్ అయితే. మరి ఇక్కడ డిస్టెన్స్ సేమ్, ఇక్కడ వెయిట్లో తేడా ఉంది. మరి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి మార్క్స్ అయితే మీకు నామినేషన్ చేయడం జరుగుతుంది అన్ని స్టేజ్లో, అంటే మనకు ఉన్నటువంటి CBT ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ముఖ్యమైన పాయింట్స్ అయితే మనకు ఇక్కడ ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు పోస్టులకు సంబంధించి మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ పారామీటర్స్ అటువంటి ఒక టేబుల్ ఇచ్చేసి మనకు క్లియర్గా మనకు ఏ రకమైన పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవి, ఎవరు ఎలిజిబుల్ అటువంటిది మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన టేబుల్ అయితే ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం చివరిగా. మరి ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించిన టేబుల్ అయితే మనకు. మరి ఈ టేబుల్ని ఒకసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ మొత్తం ఎన్ని రకాల పోస్టులు మొత్తం చూసుకున్నట్టయితే 17 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మరి అసిస్టెంట్ వర్క్షాప్, బ్రిడ్జ్, C&W, అలాగే మీకు డిపోర్ట్, అలాగే లోగో షెడ్, డీజిల్, ఎలక్ట్రికల్, మనకు అసిస్టెంట్ పాయింట్స్మెన్, సిగ్నల్, టెలికామ్, ట్రాక్ మిషన్, ఈ విధంగా మనకు 17 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మరి డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు, మెకానికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేసి ఆ యొక్క పోస్ట్ అనేది. మరి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. మరి వర్క్షాప్కి అయితే C1 ఉండొచ్చు. మరి అసిస్టెంట్ బ్రిడ్జ్కి B1 ఉండాలి. మరి C1, B1
అనేటువంటిది మీరు ఏవనేసి మీరు అక్కడ చెక్ చేసుకోవాలి మెడికల్ స్టాండర్డ్స్లో. అంటే వితౌట్ గ్లాసా, వితౌట్ ఐ గ్లాసెసా, మరి ఏ విధంగా విజన్ ఉండాలి అటువంటిది మీకు అక్కడ ఏం చెక్ చేసినటువంటిది అక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఏ రకమైన పోస్టులకు ఇక్కడ చూసుకున్నట్లయితే విజువల్ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కొన్ని వాటికైతే ఎలిజిబుల్ అని ఇచ్చారు, కొన్ని వాటికైతే అసిస్టెంట్ బ్రిడ్జ్ నో అని ఇచ్చారు. కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. మరి ఏజ్ లిమిట్ 18 నుండి 33 సంవత్సరాలు. అలాగే కొన్ని కేటగిరీస్ వరకు అయితే మనకు ఇక ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. మరి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ లేదా ITI ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై NCVT ఆర్ SCVT ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై NCVT అని ఇచ్చారు. అంటే మ్యాక్సిమం మనకు ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ITI చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ITIతో చేసుకున్న వారు మరి యొక్క సర్టిఫికేట్ NS సర్టిఫికేట్ ఉన్నవారు మరి వారికి కొన్ని రకాల పోస్టులకి అయితే స్పెషల్గా మనకు అక్కడ కొన్ని ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఖచ్చితంగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి మనకు చూసుకున్నట్లయితే ఇంకా మనకు సికింద్రాబాద్ జోన్లో మనకు ఒకసారి ఎన్ని పోస్టులు అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క 9328 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3663, SCకి 1432, STకి 722, OBCకి 2577, EWSకి 10% రిజర్వేషన్ కింద 934 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు చూస్తున్నట్టు మొత్తం 9328 పోస్టులు ఉన్నాయి. అందులో ఎక్స్ సర్వీస్ మెన్ 1867 వెళ్ళిపోతాయి. CCAకి మనకు అప్రెంటిస్షిప్ ఎవరైతే చేశారో వారికి స్పెషల్గా మనకు 1867 పోస్టులు అయితే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇంకా మెయిన్ ఆఫీస్కి ఇక PW క్యాండిడేట్స్కి ఇక్కడ ఇచ్చారు. మొత్తం మీద మీకు 9328 పోస్టులలో మీకు ఈ విధంగా విజన్ చేయడం జరిగింది. మరి సికింద్రాబాద్ సంబంధించి ఈ యొక్క పోస్టుల వివరాలు అయితే మొత్తం నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఫ్రెండ్స్ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సిలబస్ ఏంటని చెప్పాను, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, అలాగే ఎగ్జామ్ డేట్స్ ముఖ్యమైనవి, అలాగే మీకు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయటువంటిది, మరి మెడికల్ స్టాండర్డ్స్ మొత్తం అన్నీ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే వస్తుంది. మరి ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. మరి వెంటనే అప్లై చేసుకోండి. మనకు మంచి అవకాశం, ఇంత మంచి అవకాశం మరీ రాదు. ఇన్ని లక్షల పోస్టులతో మనకు 1 లక్షకు పైగా పోస్టులతో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాబట్టి మిస్ చేసుకోకండి. మరి ఇటువంటి అప్డేట్స్ అన్నీ మరి మిస్ అవ్వకుండా అవ్వాలనుకుంటే మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతవరకు కూడా మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా వెంటనే లైక్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. జై హింద్.